ఓకే స్టూడెంట్స్, మనకు నిన్న అంటే డిసెంబర్ డిసెంబర్ 2025లో ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం మనము డిస్కస్ చేస్తున్నాం. ఇది కేవలము అంటే పార్ట్ బికి సంబంధించినటువంటి ప్రాబ్లము. మెమోరీ బేస్డ్ ప్రాబ్లం మెమోరీ బేస్డ్ ప్రాబ్లం మెమోరీ బేస్డ్ ప్రాబ్లం కేవలం మనకు మెమరీ బేస్డ్ చేసుకొని మనము ఈ ప్రాబ్లము డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ మనకు బాగా గమనించండి, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇస్తున్నాడంటే లెట్ టీ కామా ఎన్ ఆర్ టూ మ్యాట్రిసెస్ విత్ non-zero eigen values with non-zero eigen values and trace of t power k equals to trace of n power k. ఇక్కడ k వాల్యూ వచ్చేసి నీకు 1 less than or equals to k less than or equals to 3. then which of the following is true అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమి ఇస్తున్నాడంటే టీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్, సెకండ్ ఆప్షన్ టీ క్యూబ్డ్ ఈక్వల్స్ టు ఎన్ క్యూబ్డ్, థర్డ్ ఆప్షను క్యారెక్టరిస్టిక్ పాలినామియల్స్ సేమ్ అంటున్నాడు. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్స్ ఆర్ సేమ్ అంటున్నాడు. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఫోర్త్ వన్ మినిమల్ పాలినామియల్స్ సేమ్ అంటున్నాడు. మినిమల్ పాలినామియల్స్ ఆర్ సేమ్ అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ మనకి రెండు రకాలుగా మనము ఉండే అవకాశాలు ఉన్నాయి దీనికి. ఇక్కడ మనకు ఫస్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ మనకు కాన్సెప్ట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనించుకోండి, ఇఫ్ ట్రేస్ ఆఫ్ పవర్స్ యొక్క ట్రేస్, ఇక్కడ నీకు నా దగ్గర రెండు మ్యాట్రిసెస్లు ఉంటాయి, వాటి పవర్స్ యొక్క ట్రేసులు ఈక్వల్ అండ్ ద ఐగన్ వాల్యూస్ ఆర్ నాన్ జీరోస్. ఐగన్ వాల్యూస్ కూడా నాన్ జీరోస్ అయి ఉంటే డెఫినెట్లీ both eigenvalues and characteristic, both matrices అని రాయండి. ఇక్కడ both matrices eigenvalues and characteristic polynomials ఈక్వల్. చూడండి, ఇక్కడ ఇట్లా ఈ టూ మ్యాట్రిసెస్ యొక్క పవర్స్ యొక్క ట్రేస్ ఈక్వల్గా ఉండి ఐగన్ వాల్యూస్ కానీ నాన్ జీరోస్ కానీ అయితే ఖచ్చితంగా ఈ టూ మ్యాట్రిసెస్లకి ఐగన్ వాల్యూస్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్స్ ఈక్వల్గా ఉంటాయి. దట్ ఈస్ నంబర్ 1 పాయింట్. నంబర్ 2 మనం ఏమని చెప్తున్నామంటే, ఒకవేళ చూడు ఇక్కడ మనకు ఇఫ్ ట్రేస్ ఆఫ్ టీ పవర్ కే ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఎన్ పవర్ కే, ఇట్లా పవర్స్ యొక్క ట్రేస్ ఈక్వల్గా ఉంటుంది అండ్ ద ఐగన్ వాల్యూస్ ఆర్ జీరోస్. ఒకవేళ ఐగన్ వాల్యూస్ గాన జీరోస్ అయితే
బోత్ మ్యాట్రిసెస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే బోత్ మ్యాట్రిసెస్ ఐగన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ బట్ their characteristic polynomials and minimal polynomials are not same. ఇప్పుడు కావాల్సిన మీకు మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే మీరు కావాల్సిన ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీకు a ఈజ్ ఈక్వల్ టు 0 1 0 0 తీసుకుంటా. ఏ అంటే ఇక్కడ టీ, మనం n ఈజ్ ఈక్వల్ టు నేను 0 0 0 తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించుకోండి, ట్రేస్ ఆఫ్ టీ పవర్ కే అక్కడ ట్రేస్ ఆఫ్ n పవర్ కే రెండు నాట్ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు కే ప్లేస్లో నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. కే ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించుకోండి, ఇది నిల్ పొటెన్షియల్ మ్యాట్రిక్స్, ఇది కూడా నిల్ పొటెన్షియల్ మ్యాట్రిక్స్. కాబట్టి రెండిటికి ఐగన్ వాల్యూస్ చూడండి, ఇట్లా రెండిటికి ఐగన్ వాల్యూస్ కూడా మీకు సేమ్ వచ్చేసినాయి. కానీ దీనికి మీరు గమనించుకోండి, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఇక్కడ మనకు క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఏమొస్తుందో దీనికి మీరు ఒకసారి గమనిస్తే, దీనికి క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఎంత వస్తుందంటే దీనికి x² వచ్చేస్తుంది. అలాగే దీనికి మినిమల్ పాలినామియల్ కూడా మీరు గమనించుకోండి, ఇక్కడ దీనికి మినిమల్ పాలినామియల్ కూడా సేమ్ ఉంటుంది దీనికి. తర్వాత దీనికి క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఎంత ఉంటుందంటే మనకు x, తర్వాత మినిమల్ పాలినామియల్ కూడా దీనికి ఎంత అవుతుందంటే మీకు x. అప్పుడు చూసారా, అప్పుడు క్యారెక్టరిస్టిక్ పాలినామియల్స్ రెండు వేరు వేరు వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి మనము ఏమి చెప్పగలుగుతామంటే ఏమి చెప్పగలిగినాము అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసేసి ఇది రాంగ్ అయిపోతుంది, ఇది కూడా మనకు రాంగ్ అయిపోతుంది, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కూడా మనకు రాంగ్ అయిపోతుంది. ఇట్లా చేసుకోవచ్చు. లేదా సెకండ్ మెథడ్ చూడండి, ఇక్కడ అంటే కాన్సెప్ట్ బేస్డ్ ప్రకారం వచ్చిన ఇక్కడ సెకండ్ మెథడ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెకండ్ మ్యాట్రిక్స్ మీరు ఒకసారి గమనిస్తే, ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనిస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్స్లోకి మనం వస్తే ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్స్లోకి ఒకసారి గమనిస్తే, ఒక్క నిమిషము, ఇక్కడ మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకు నేను ఇక్కడ కేస్ 1 మీరు బాగా అబ్జర్వ్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నానంటే 2 0 0 2 తీసుకుంటున్నాను. టీ n ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నానంటే 2 1 0 2 తీసుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ట్రేస్ ఆఫ్ టీ పవర్ కే తర్వాత ట్రేస్ ఆఫ్ n పవర్ కే రెండు నీకు ఈక్వల్ వచ్చేస్తాయి. ఎందుకంటే కే వాల్యూ నువ్వు 1 2 3 తీసుకో చూడు దీనికి. అప్పుడు రెండిటికి ఐగన్ వాల్యూస్ కూడా చూడండి, ఇక్కడ రెండు ఈక్వల్గా వచ్చేసినాయా. దీనికి ఐగన్ వాల్యూస్ 2 2, దీనికి కూడా మనకు ఐగన్ వాల్యూలు ఏమొచ్చేస్తాయి నీకు 2 2 వచ్చేసినాయా.
అప్పుడు దీనికి క్యారెక్టరిస్టిక్ పాలినామిల్ ఎంత అవుతుందో చూడండి, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఎన్ అనే మ్యాట్రిక్స్కి కూడా నీకు ఎన్ అనే మ్యాట్రిక్స్ కూడా క్యారెక్టరిస్టిక్ పాలినామిల్ వచ్చేసి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అని వచ్చేసింది. తర్వాత టీ అనే ఆ మ్యాట్రిక్స్కి మినిమల్ పాలినామిల్ ఎంత అవుతుందంటే, ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ కదా, ఇది గమనించుకోండి. ఈ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ ఇస్తే స్కేలార్ మ్యాట్రిక్స్కి మినిమల్ పాలినామిల్స్ ఎల్లప్పుడూ ఎలా ఉంటాయో తెలిసిన లీనియర్. ఇది ఎందుకంటే ఇది డయోగనలైజబుల్ కదా, డయోగనలైజబుల్కి మినిమల్ పాలినామిల్ ఎలా ఉంటుందంటే లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అట్లా. అందువల్ల దానికి నీకు లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఎక్స్ మైనస్ 2. అలాగే ఇక్కడ మీరు గమనించుకోండి, ఎన్ అనే మ్యాట్రిక్స్కి మాత్రము మినిమల్ పాలినామిల్ ఎలా ఉంటుందంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అట్లా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి మీరు గమనించుకోండి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ పాలినామిల్ మినిమల్ పాలినామిల్ రెండు సేమ్ ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది చూడండి, ఇక్కడ కేస్ 1 మీరు బాగా గమనించినారా, కేస్ 1 మీరు బాగా గమనించుకోండి. అలాగే మీరు గమనిస్తే టీ స్క్వయర్ నాట్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్ అని వచ్చేస్తుంది చూడండి. టీ క్యూబ్డ్ నాట్ ఈక్వల్స్ టు కూడా ఎన్ క్యూబ్డ్ అని వచ్చేసిందా. అట్లా తర్వాత కేస్ 2 చూడండి, ఇక్కడ మనకు కేస్ 2 మీరు ఒకసారి గమనిస్తే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇస్తున్నాడంటే మనకు 1 0 0 -1. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 1 0 మీరు ఒకసారి తీసుకోండి. అప్పుడు దీన్ని గమనిస్తే ట్రేస్ ఆఫ్ ఏ పవర్ కే ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఎన్ పవర్ కే ఈక్వల్గా ఉంటుంది. కే వాల్యూ 1 2 3 ఎంతైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లమే లేదు. ఓకేనా. అప్పుడు ఇక్కడ దీనికి గమనించుకోండి, టీ అనే మ్యాట్రిక్స్ ఇది కూడా స్కేలార్ ఇక్కడ ఇది ఇక్కడ మీరు గమనించుకోండి, ఇది డయోగనల్ మ్యాట్రిక్స్ కదా. అప్పుడు టీ అనే మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ మనకు ఏమవుతుందో చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ టీ అనే మ్యాట్రిక్స్ వచ్చేసేసి ఇక్కడ మనకి ఇది డయోగనలైజబుల్ కదా, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా. ఇక్కడ చూడ మనకు గమనిస్తే దీనికి ఐగన్ వాల్యూస్ -1 +1. అప్పుడు ఎన్ అనే మ్యాట్రిక్స్కి కూడా ఐగన్ వాల్యూస్ నీకు -1 1 అని వచ్చేస్తాయి. కాబట్టి రెండిటికి క్యారెక్టరిస్టిక్ పాలినామిల్స్ రెండు సేమ్ వస్తాయి చూడండి. ఇక్కడ రెండిటికి క్యారెక్టరిస్టిక్ పాలినామిల్స్ సేమ్ వచ్చేస్తాయి. తర్వాత మినిమల్ పాలినామిల్స్ కూడా మీరు గమనించుకోండి, మినిమల్ పాలినామిల్స్ కూడా రెండిటికి సేమ్ ఉంటాయి. కాబట్టి కేస్ 1 కేస్ 2 ద్వారా మనం ఏం గమనించగలుగుతున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి నీకు చూడండి, ఇక్కడ టీ స్క్వేర్ ఎన్ స్క్వేర్ రెండు ఈక్వల్ అవుతాయి, కానీ టీ క్యూబ్డ్ నాట్ ఈక్వల్స్ టు ఎన్ క్యూబ్డ్ అయిపోతాయా. కాబట్టి మనకు కేస్ 1 కేస్ 2 నుంచి మనం ఏం గమనించగలుగుతున్నామంటే కేస్ 1 కేస్ 2లో మనకు మినిమల్ పాలినామిల్స్ ఒకసారి ఈక్వల్ అని వస్తున్నాయి, రెండుసార్లు నాట్ ఈక్వల్ అని వస్తున్నాయి. టీ స్క్వేర్ ఎన్ స్క్వేర్ టీ క్యూబ్డ్ ఎన్ క్యూబ్డ్ మనకు ఈక్వల్ టు అని చూపిస్తున్నాయి, నాట్ ఈక్వల్ అని కూడా చూపిస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతా ఉందంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే, వాట్ ఈస్ అవర్ ఫైనల్ కాన్క్లూజన్ అంటే, ఎస్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ఖచ్చితంగా క్యారెక్టరిస్టిక్ పాలినామిల్స్ సేమ్ ఉంటాయి. ఎప్పుడు ఐగన్ వాల్యూస్ వచ్చేసి మనకు నాన్ జీరోస్ అయినప్పుడు, నాన్ జీరోస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు మినిమల్ పాలినామిల్స్ నాట్ ఈక్వల్గా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్ పాలినామిల్స్ సేమ్ ఉంటాయి. ఒకవేళ ఐగన్ వాల్యూస్ నాన్ జీరో అని చెప్పకపోతే అప్పుడు మనం రెండు జీరోస్ కూడా తీసుకోవచ్చు. ఐగన్ వాల్యూస్ రెండు జీరోస్ తీసుకుంటే అప్పుడు చూడండి, ఇక్కడ ఇది నిల్ పొటెన్షియల్ మ్యాట్రిక్స్, ఇది కూడా నిల్ పొటెన్షియల్ మ్యాట్రిక్సే కదా. అప్పుడు మనకు ఏమైపోతుంది చూడండి, ఇక్కడ మనకు మినిమల్ పాలినామిల్స్ క్యారెక్టరిస్టిక్ పాలినామిల్, దీనికి క్యారెక్టరిస్టిక్ పాలినామిల్స్ ఇట్లా మినిమల్ పాలినామిల్స్ రెండు సేమ్ వస్తాయి అన్నమాట. దీనికి అర్థమవుతుందా. కాబట్టి అందువల్ల మనకు ఏం చెప్పగలుగుతామంటే, థియరిటికల్ ప్రకారమైన క్యారెక్టరిస్టిక్ పాలినామిల్స్ సేమ్ అని చెప్పగలుగుతాము మనము. ఓకేనా. తర్వాత ఇక్కడ కేస్ 1 ఇచ్చినాను కదా, ఇక్కడ సెకండ్ మెథడ్లో కేస్ 1 కేస్ 2 ప్రకారం కూడా మనము ఏం డిసైడ్ చేసినామంటే, మూడో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ
థియరిటికల్గా వచ్చేటప్పుడు జాగ్రత్తలుగా చూసుకోవాలి మనం ఓకేనా. కాబట్టి వాడు మంచి క్వశ్చన్ అడిగినాడు. థియరిటికల్గా డైరెక్ట్గా దీనికి ఆన్సర్ చేయొచ్చు, లేదా కౌంటర్ ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా దీనికి సమాధానం ఇచ్చినాం మనము, కౌంటర్ ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా. ఓకేనా, రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ కూడా చేయండి ప్లీజ్.